బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కోర్టుకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కోర్టుకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ కూడా అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కోర్టుకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కోర్టుకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ కూడా అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేత ఇటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగబోతుంది. విచారణ ఎలా ఉండబోతుంది, అలాంటి తీర్పు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్వినేనా, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా గతంలో చర్చనీయాంశంగా మారినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను 10 మందిని విచారించారు. అందులో దానం నాగేందర్ కూడా ఉన్నారు. సో విచారించిన సందర్భంగా ఇరు పక్షాల వాదనలు ఉన్నటువంటి స్పీకర్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం పార్టీ మారలేదంటూ తన తీర్పును వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగనుంది. ఇరుపక్షాల వాదనలు ఈరోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2 అంశాలను ఆయనే హైకోర్టులో ప్రస్తావించిన పరిస్థితి, పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. దానం నాగేందర్ 2024లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దాంతోపాటుగా జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా. ఆ జీతాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఈ 2 అంశాలను తన పిటిషన్ ద్వారా హైకోర్టుకు విన్నవించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపైన కూడా ఈరోజు విచారణ జరగబోతుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున న్యాయవాది ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలను, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేసినటువంటి అంశంలో తన యొక్క బీఫామ్తో పాటుగా ఆయన యొక్క అఫిడవిట్ని కూడా కొన్ని ఆధారాలుగా కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా కోర్టుకు సమర్పించి వీటిని రద్దు చేయాలి, అంటే జీతాన్ని వెనక్కి తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయాన్ని వెనక్కి రద్దు చేయాలంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇద్దరు ప్రతివాదులు, ఎందుకంటే ఈ కేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటుగా దానం నాగేందర్ కూడా ప్రతివాదుగా పేర్కొన్న నేపథ్యంలో ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్కి సంబంధించినటువంటి న్యాయవాది తన వాదనలు వినిపించే అవకాశం, మరోవైపు దానం నాగేందర్ న్యాయవాది కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో ఈరోజు విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇరు పక్షాల వాదనలు ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మాత్రం విచారణ అనంతరం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయన సాగర్, ప్రస్తుతం నాగేందర్ తో పాటు మరొక 9 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ రోజు విచారణ జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు తుది తీర్పుపై ప్రతి ఒక్కరు కూడా చర్చాన్యాంశంగా సాగుతుంది. అయితే తుది తీర్పు అంటే ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు?
వినయనా, ఈ అంశం అనేది గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, ఇటు బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా గతంలో మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన పార్టీ మారారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పీకర్కు వెంటనే నిర్ణయం తీసుకోవాలి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారం తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేశారు. వారిని పిలిపించి ఇరుపక్షాల వాదనలు వినిపించారు. అనంతరం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. సో ఇప్పుడు మరోసారి వీళ్ళు కోర్టుని ఆశ్రయించడం, జనరల్గా స్పీకర్ తీర్పు అనేది తుది నిర్ణయంగా కూడా గతంలో కోర్టు వ్యాఖ్యలు చేయడం, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన అనంతరం కూడా స్పీకర్ విచారించిన అనంతరం కూడా కొన్ని ఆధారాలను ఇరుపక్షాల సమర్పించినటువంటి ఆధారాలను వాదనలు విన్నటువంటి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. సో ఇప్పుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సేమ్ అంటే ఇరుపక్షాల వాదనలు మరోసారి వినే అవకాశం ఉంది. స్పీకర్ తీర్పు పైన వీళ్ళు సవాల్ చేసి హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున న్యాయవాది హైకోర్టులో తమ వాదనలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఈ పార్టీ మారలేదన్నటువంటి అంశాన్ని నిర్ణయాన్ని తీసుకున్నారన్న అంశాలు కూడా ఈరోజు విచారణలో కోర్టుకు విన్నవించే అవకాశం కనిపిస్తుంది. మరి ఇటు ఇరుపక్షాల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు తమ న్యాయవాదులు వినిపిస్తారు. మరోవైపు స్పీకర్ తీర్పు నేపథ్యంలో స్పీకర్ న్యాయవాదులు హైకోర్టుకు ఈ అంశాలపైన నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. సో పిటిషన్ల తరపున వాదనలు కూడా కోర్టు వింటుంది. సో విచారణ అనేది ఈరోజు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఈ అంశంలో కోర్టు ఎలాంటి విచారణ చేస్తుంది, గతంలోనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో జరగడం, అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ఈ అన్ని అంశాలను కూడా ఇటు స్పీకర్ తరపునటువంటి న్యాయవాదులు, ఇటు మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు విచారణ ఇప్పటికే పూర్తయింది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్న అంశాన్ని కూడా కోర్టుకు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పిటిషన్ల తరపున న్యాయవాదులు మరో అంశాన్ని కూడా ఇప్పుడు స్పీకర్ తీర్పును సవాల్ చేసి వాళ్ళు తమ యొక్క వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు తమ యొక్క జీతాన్ని కూడా తీసుకుంటున్నటువంటి, అంటే ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచి ఇంకో పార్టీలో పోటీ చేయడం, ఇంకో పార్టీలో కండువాలు కప్పుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అధికారిక సమావేశాల్లో పాల్గొనడం, ఈ అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఈ రోజు విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు, ఎందుకంటే ఇక్కడ డివిజన్ బెంచ్ కాకుండా చీఫ్ జస్టిస్ బెంచ్ అనేది ఈ రోజు విచారిస్తున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇరుపక్షాల వాదనలు ఎలా కొనసాగదని మాత్రం చూడాల్సిన పరిస్థితి. వినయన. రైట్ సాగర్, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.